ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల్ని బీజేపీ ఎంపిక చేసిన తీరులో చాలా ప్రత్యేకత ఉన్నాయి. ఒకటి, ఆర్గనైజేషన్ అంటే పార్టీ నిర్మాణం నుంచి వచ్చిన నాయకుల్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్, కానీ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్లాల్ శర్మ ఆయనైతే ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఫస్ట్ అసలు ముందు వరుసలో ఉన్న వసుంధరా సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మెఘవాల్, ఓం బిర్లా ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ సక్సెస్ కాలే. ఇప్పుడు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, నరేంద్ర సింగ్ తోమార్ ఇలా చాలా పేర్లు వచ్చాయి. సడన్గా సర్ప్రైజ్గా వీళ్ళని కొత్త వాళ్ళని ఎంచుకున్నారు. సో వీరు ఆర్గనైజేషన్ నుంచి, కాడర్ నుంచి వచ్చారు. అదొక ప్రత్యేకత. ఫస్ట్ బెంచర్స్, ముందు వరుసలో ఉన్న వాళ్ళను ప్రముఖుల్ని పక్కకు పెట్టి ఒక కొత్త జనరేషన్ తీసుకొచ్చారు. ఇవాళ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సగటు వయసు 50 ఏళ్ళు. అంటే మనం ఆలోచించవచ్చు ఎంత యంగర్ లీడర్షిప్ను ముందుకు తీసుకొచ్చిందో బీజేపీ. సో దాంతోపాటు ఒక ఆసక్తికరమైన సోషల్ ఇంజనీరింగ్ కూడా ఇందులో కనబడుతుంది. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ వచ్చాక ముఖ్యంగా ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఇంక్లూజివ్ హిందుత్వ అంటూ అప్పర్ కాస్ట్ పార్టీగా, బ్రాహ్మణ్ బనియా పార్టీగా ఉన్న ఇమేజ్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా క్యాబినెట్లో ఓబీసీలకు పెద్ద ఎత్తున చోటిచ్చారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక న్యాయ రాజకీయాల్ని బీజేపీ ముందుకు తెచ్చింది. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటాం. డామినెంట్ కాస్ట్లు కాని వాళ్ళను ముందుకు తీసుకొచ్చింది. నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ చమర్ దళిత్స్, చమర్ కాని దళితులు, ఇలా రకరకాల సెక్షన్స్ని అట్రాక్ట్ చేస్తూ గతంలో సాంప్రదాయంగా బ్రాహ్మణ్ బనియా నాయకత్వం నుంచి అణగారిన కులాలకు బీజేపీ ప్రాతినిధ్యం ఇస్తుంది అన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందులో భాగంగానే రామ్నాథ్ కోవింద్ను ప్రెసిడెంట్ చేశారు, ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ చేశారు ఇప్పుడు. సో ఈ ప్రక్రియ అంతా బీజేపీ జరుపుతూ వస్తుంది. దీనివల్ల అప్పర్ కాస్ట్ బేస్లో కూడా క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఈ అప్పర్ కాస్ట్లో కూడా మీరు యూపీ లాంటి రాష్ట్రంలో ఠాకూర్లకు ప్రాతినిధ్యం ఇచ్చారు. సో దీంతో సాంప్రదాయకంగా బీజేపీ వెనకాల ఉన్న బ్రాహ్మణ్ కమ్యూనిటీ, మన దగ్గర కంపారిటివ్లీ పాపులేషన్ తక్కువ, కానీ నార్త్లో సిగ్నిఫికెంట్ పాపులేషన్. ఇప్పుడు యూపీలో చాలా నియోజకవర్గాల్లో బ్రాహ్మణ్స్ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్. మాయావతి అధికారంలోకి వచ్చిన సమయంలో 54 మంది బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ. అప్పుడు పెద్ద స్లోగన్ కూడా, దాంట్లో వివిధ కులాలను ఎలా కలుపుకోవాలి అని బ్రాహ్మణ్ దళిత్ కంబైన్ కూడా చేసింది. రాజస్థాన్లో కూడా కొన్ని నివేదికల ప్రకారం 7% ఉంటారు బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ. సో అందువల్ల అక్కడ భజన్లాల్ శర్మను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేశారు. రాజస్థాన్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీసీ నాయకుడు. సో ఆయన స్థానంలో బీసీని కాకుండా బ్రాహ్మణ్ తీసుకొచ్చారు. ఎందుకంటే నార్త్ ఇండియాలోని సిగ్నిఫికెంట్ పాపులేషన్గా ఉన్న బ్రాహ్మణ్ కమ్యూనిటీ బీజేపీ పట్ల ఆ అసంతృప్తి చెందకూడదు. ఒకప్పుడు మా నాయకత్వం ఉన్న పార్టీ ఇప్పుడు కాస్త జారిపోతుంది. సామాజిక న్యాయం పేరిట బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, ఠాకూర్ లాంటి డామినెంట్ కాస్ట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మాకు ఇవ్వడం లేదు అన్న భావన వాళ్ళలో కలగకుండా భజన్లాల్ శర్మను ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు. ఇక మధ్యప్రదేశ్లో ఆల్రెడీ శివరాజ్ సింగ్ చౌహాన్ బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ సర్ప్రైజింగ్గా మోహన్ యాదవ్ను పట్టుకొచ్చారు. సో దీని వెనకాల పెద్ద రాజకీయం ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో కీలకమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్. ఈ 2 రాష్ట్రాల్లో యాదవ్ డామినేషన్ చాలా చాలా ఎక్కువ. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో, అలాగే ఆర్జేడీ తేజస్వి యాదవ్ నాయకత్వంలో లాలూ ములాయంల తర్వాత తరం ఇవాళ యాదవ్ డామినేషన్. ఇప్పుడు బీహార్లో అయితే యాదవ్ పాపులేషన్ అరౌండ్ 14% ఉంటారు. సో అందువల్ల అక్కడ యాదవ్ డామినేషన్ను అటాక్ చేయటానికి బీజేపీలో కూడా ఒక ప్రత్యామ్నాయ యాదవ్ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ను తీసుకొచ్చారు. సో ఆయన కూడా అంత ప్రాముఖ్యత నాయకుడు కాదు, ఆర్గనైజేషన్కు కన్ఫైన్ నాయకుడిని తీసుకొచ్చి ఇప్పుడు ముస్లిం యాదవ్ కాంబినేషన్లో
సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ రాజకీయాలు చేస్తుంది. సో ఆ ఎంవై కాంబినేషన్ దెబ్బతీయాలన్నది ఇప్పుడు బీజేపీ లక్ష్యం. సో ఆ ముస్లిం యాదవ్ కాంబినేషన్ దెబ్బతీయాలి అనే లక్ష్యంతో బీజేపీ అక్కడ ఎత్తుగడేసి మోహన్ యాదవ్ను ముందుకు తీసుకొచ్చింది. గుజరాత్లో బ్రాహ్మణ్ నాయకత్వం తీసుకురావడం ఇంకో ఉద్దేశం కూడా ఉంది. అక్కడ గుజ్జర్లు, మీనాలు, రాజ్పూట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. సో ఈ గుజ్జర్, మీనా, రాజ్పూట్, సచిన్ పైలట్ ఇప్పుడు గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో ఈ గుజ్జర్, రాజ్పూట్, మీనాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ను కాస్త తెలివిగా పక్కకు పెట్టి ఈ ముగ్గురులో ఒక కమ్యూనిటీకి ఇస్తే మరో కమ్యూనిటీ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు గుజ్జర్లకు, మీనాలకు మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఒకరికి ఇస్తే ఇంకో కమ్యూనిటీ వస్తుంది కనుక తెలివిగా బీజేపీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రి పికప్ చేసుకుంది. దానివల్ల అటు గుజ్జర్, రాజ్పూట్ అలాగే మీనాల మధ్య కాన్ఫ్లిక్ట్ను తెలివిగా పక్కకు పెట్టింది. దేశవ్యాప్తంగా బ్రాహ్మణ్ కమ్యూనిటీ సాంప్రదాయకంగా బీజేపీకి లాయల్గా ఉన్న కమ్యూనిటీలో ఉన్న అసంతృప్తిని ట్యాకిల్ చేసింది. ఇక ఛత్తీస్గఢ్లో విష్ణుదేవ్ సాయి, ఇతను ట్రైబల్ లీడరు, అందువల్ల ఒక ట్రైబల్ను ముఖ్యమంత్రిగా చేశారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ట్రైబల్ డామినేటెడ్ స్టేట్ కూడా. సో అక్కడ కూడా సీనియర్ నాయకులను రమణ్ సింగ్ లాంటి వాళ్ళని పక్కకు పెట్టి విష్ణుదేవ్ సాయిని ముందుకు తెచ్చారు. సో అందువల్ల ఈ 3 రాష్ట్రాలలో ఒకటి మనకు సెంట్రలైజ్ లీడర్షిప్. సో మోడీ నాయకత్వంలో ఏదైనా ఎవరినైనా మేము ముఖ్యమంత్రి చేస్తాము అనేటువంటి ఒక ధోరణి, హైకమాండ్ పాలిటిక్స్ కనబడతాయి. కొత్త వాళ్ళకి ఇచ్చాము అంటే బీజేపీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చన్న భావన కలుగుతుంది. ఆర్గనైజేషన్ క్యాడర్తో సంబంధాలున్న నాయకులు తీసుకురావడం, యంగర్ జనరేషన్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్ అయితే ఇందులో ఇన్డెప్త్ సోషల్ ఇంజనీరింగ్ కూడా మనకు కనబడుతుంది ఈ ముఖ్యమంత్రుల ఎంపికలో. అందువల్ల 2024కు కావాల్సిన సోషల్ ఇంజనీరింగ్ అనుగుణంగా 2023లో 3 కీలక రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ ఎంచుకుంది.